ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రమాదకర స్థితిలో ఉన్న కాళేశ్వర ప్రాజెక్టును టీఆర్ఎస్ నాయకులు సమర్థించుకోవడం హాస్యాస్పదం. విలేకరుల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కేంద్రం విశ్వనాథ్ ఆలయంలో ముగిసిన శ్రీమద్ దేవి భాగవత సప్తాహ ప్రవచనాలు. ఈ నెల 22 నుంచి ఆదివారం వరకు సప్తాహ ప్రవచనాలు వినిపించిన వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ. తెలంగాణ వాడ బలిజకుల సంఘాల ఆధ్వర్యంలో గోదావరి నదిలో గంగామాతకు పూజలు. గోదావరిలో పూజలు నిర్వహించి చల్లంగా చూడాలని గంగాదేవిని కోరిన వాడ బలిజకుల సంఘాల నాయకులు. కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన గత టీఆర్ఎస్ ప్రభుత్వం అట్టి ప్రాజెక్టు ప్రస్తుతం లోపభూయిష్టంగా నిర్మించడంతో పగుళ్లు తేలి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రాజెక్టును సందర్శించిన టీఆర్ఎస్ నాయకులు సమర్థించుకోవడం హాస్యాస్పదమని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. విలేకరుల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 రోజుల క్రితం టీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లక్ష్మీ బ్యారేజ్ నుంచి మోటార్ పంపులు ఆన్ చేసి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పంపించేయాలని, లేని పక్షంలో 50,000 మంది రైతులతో ప్రాజెక్టుకు చేరుకొని మోటార్ పంపులను ఆన్ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును కమిషన్ల కోసం కాళేశ్వరం వద్ద నిర్మించి తప్పు చేశారని, ఈ ప్రాజెక్టు వలన వేలాది ఎకరాల రైతుల పంటలు మునిగిపోవడమే తప్ప వారికి ఒరిగింది ఏమీ లేదని, ఇది గ్రహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదని అన్నారు. టీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు వలన ముంపునకు గురవుతున్న రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని, అంతేగాని వారిని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేకుంటే కాళేశ్వరం టెంపుల్లో పోయి పూజలు చేసుకొని మాకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, మేము ఏదైతే తప్పులు చేసినామో మేము క్షమాపణ కోరడానికి పోయినా కాళేశ్వరంకి అర్థం కాలేదు. ఎందుకంటే అందరూ కూడా చూస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్ కావడం జరిగింది. ఆయనకు అవగాహన లేదు. అలా నాయన ఈ ప్రాజెక్టు కేవలము కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పి ఇప్పుడు కూడా ఆయన ఒప్పుకోవడం లేదు. కేటీఆర్కి పంపు చేయి నీళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. కాళేశ్వరం నుంచి పంపు, మేడిగడ్డ నుంచి పంపు నీళ్ళు చేయాలంటే ఎక్కడ చేయాలి, అది కూడా ఆయనకు అవగాహన లేదు. ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎల్లంపల్లి ప్రాజెక్టు పోతాయి నీళ్ళు పంపు. ఇంతకుముందు కూడా కేవలము కాళేశ్వరం ప్రాజెక్టు మేము స్థాపించడము, మేము కమిషన్ చేస్తున్నామని చెప్పి ఆ రోజులలో కూడా పైనుంచి వర్షాలు, తుమ్మడి అట్ట నుంచి కాకా వెంకటస్వామి గారు ప్రాణాయిత చెవల ఏదైతే మిసేజ్ చేస్తున్నారు, గ్రావిటీ ద్వారా తుమ్మిడి అడ్డ నుంచి నీళ్లు ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్కి వెళ్ళి అక్కడి నుంచి మిడ్ మానేర్ అట్లా ఆదిలాబాదు, కరీంనగర్ 2 ఓల్డ్ పాత ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు నీళ్లు రావాలని చెప్పి అప్పుడు ప్రాణహిత చేవల ప్రాజెక్టు స్థాపించడం జరిగింది. కానీ ఈయన కేవలం కమిషన్లు దోచుకొనికే దీన్ని తీసుకువెళ్ళి
కాళేశ్వరంలో మేడిగడ్డల్లో బ్యారేజ్ కట్టడం జరిగింది. ఈ పంపింగ్ ఏదైతే ఆయన చెప్తున్నాడో 50 మందిని తీసుకొచ్చి 50,000 మందిని ఎందుకు అవసరం లేదు. ఆయన ఇట్లనే చేసి టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ ప్రభుత్వంని కొంచెం అవగాహన తెలుసుకోవాలి. అరే నిజంగానే ఈ నీళ్ళు ఎక్కడ పోతాయి, ఈ నీళ్ళు పోతే ఎల్లంపల్లి కెపాసిటీ ఏమో 20 టీఎంసీల కెపాసిటీ, ఆల్రెడీ అక్కడ 17.5 టీఎంసీ 17.5 టీఎంసీ ఆల్రెడీ స్టోరేజ్లో ఉన్నాయి నీళ్ళు. అక్కడ దినానికి పైనుంచి సుమారు 1 నుంచి 2 టీఎంసీ వరకు నీళ్లు పైనుంచి వస్తున్నాయి. 12,000 క్యూసెక్స్ పైనుంచి వస్తున్నాయి. అంటే ఒక 1 టీఎంసీ నీళ్లు పైనుంచి ఆల్రెడీ వస్తున్నాయి. ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి? మళ్ళీ అవి కూడా ఎల్లంపల్లికి రావాలి. ఇంతకుముందు కూడా ఇట్లనే చేసి వారు 46 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం నుంచి పంపు చేసి ఎల్లంపల్లికి స్టోరేజ్కి పంపించినారు. కానీ అప్పుడు ఏమైంది, మళ్ళీ పైనుంచి నీళ్లు రావడం వల్ల ఈ 46 టీఎంసీలు కూడా మళ్ళా వృధా కావడం జరిగింది. అంటే ఏదైతే పవర్ కాస్ట్ ఈ 46 టీఎంసీలకి అయిందో అప్పుడు ఆ రోజులలో సుమారు 2,000 కోట్లు అన్నారు. ఆ 2,000 కోట్లు వృధా చేసినాడు. మళ్ళా ఇప్పుడు ఈ బ్యారేజ్లో ఆల్రెడీ అందరికీ తెలుసు ఈ తప్పుడు కట్టడం వల్ల ఈ కాంట్రాక్టర్లు మేము కమిషన్లు ఇస్తున్నాం కదా, మేము ఇష్టం కడతాము, తక్కువ ధరలో కట్టి ఎక్కువ ప్రాఫిట్ చేసుకుందాము. మీకు అందరు తెలుసు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో సుమారు 500 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీకి, 500 కోట్ల రూపాయలు బీజేపీకి ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ అంటే కమిషన్ల ఏదైతే ప్రభుత్వ ప్రాజెక్టులలో దుర్వినియోగంగా పైసలు సంపాదిస్తున్నారో ఈ పైసలన్నీ కూడా ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఒకవైపు బీజేపీకి ఒకవైపు టీఆర్ఎస్కి ఇద్దరికి కూడా ఈ కమిషన్లు ఇవ్వడం జరిగింది. అయితే మేము కేటీఆర్ గారికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, అరే కొద్దిగా కూర్చో, ఈ సబ్జెక్ట్ ఏందో అర్థం చేసుకో, అర్థం చేసుకున్న తర్వాత నువ్వు విజిట్ చేస్తే బాగుంటుంది. కానీ అర్థం కాకుండా వచ్చి అక్కడ లేదు మేము పంప్ హౌస్ స్టార్ట్ చేస్తాము జబర్దస్తిగా 50,000 మంది అని నువ్వు వచ్చినప్పుడు నిజంగా నేను కూడా ఆశ్చర్యపడిపోయిన వీడియోలు చూసినప్పుడు. కేటీఆర్ వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. నీకు అక్కడ ప్రజలలో మీ ఏదైతే నమ్మకం ప్రజలు మీ మీద ఉండేనో 10 సంవత్సరాలు ఆ నమ్మకం పోయింది. అందు గురించి అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాలేదు. అంటే ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఈ కల్వకుంట్ల కుటుంబము మా తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు, వీళ్ళ మీద మాకు ఏం నమ్మకం లేదని చెప్పి వారు ఆల్రెడీ 2 సార్లు తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇంకోటి నిజంగానే కేటీఆర్కి రైతుల పైన ప్రేమ ఉంటే అక్కడికి వచ్చి బ్యాక్ వాటర్స్ వలన ఏదైతే రైతులందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు చెన్నూరు నియోజకవర్గము, మంచిర్యాల నియోజకవర్గము, మంత్రి నియోజకవర్గము ఈ ప్రాంతంలో ఏదైతే 1,00,000 ఎకరాల సుమారు ఈ బ్యాక్ వాటర్స్ వలన మునిగిపోయినాయో వాళ్ళను పోయి రైతులను మాట్లాడి అరే మా తప్పు అయిపోయింది, మా వలన మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మీ పంటలు నష్టం కావడం జరిగింది, మేమున్నప్పుడు సత్తాలో మీకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఇప్పుడు మేము ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేస్తాము మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈ విజిట్ చేసుకుంటే బాగుంటుంది. ఆ సెక్షన్ 30, 31 ఏదైతే ఉందో ఫారెస్ట్ యాక్ట్ దాన్ని అమెండ్ చేయండి. ఎందుకంటే ఏ ఒక్క రోడ్డు వేయాలనుకున్నా కానీ అందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఈ రోడ్లు ఎట్లున్నాయని చెప్పి సోషల్ మీడియాలో వేస్తున్నారు. నేను ఇదే కోరుతున్నాను, అరే నిధులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మన నక్కల్పల్లి బ్రిడ్జి కూడా 13 లక్షల రూపాయలు డిఎంఎఫ్టీ నుంచి శాంక్షన్ కావడం జరిగింది. కానీ ఫారెస్ట్ వారు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే కేంద్రం ఒక పెద్ద రూల్ తీసుకొచ్చింది, ఏమని ఎక్కడైతే పాత వయలేషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పి కేంద్ర మంత్రులు తీసుకొస్తుంది. పోయి ఢిల్లీలో కూర్చొని మీ నాయకులకు అర్థం చేయించండి, ఈ ఫారెస్ట్ యాక్ట్ వలన ఎక్కడైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళందరూ ఇబ్బందులు ఉన్నారు, మేము కూడా ఫారెస్ట్ యాక్ట్ని మేము గౌరవిస్తాం.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో గత వారం రోజులుగా శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమద్ దేవి భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమాన్ని ఈ రోజుతో సమాప్తం చేస్తున్నట్లు లలితా సేవా సమితి వ్యవస్థాపకులు కొమ్మెర విశ్వేశ్వర శర్మ తెలిపారు. ఈ సందర్భంగా లలితా సేవా సమితి వ్యవస్థాపకులు కొమ్మెర విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగానే గత వారం రోజులుగా విశ్వనాథాలయంలో శ్రీమద్ దేవి భాగవత సప్తాహ ప్రవచనాన్ని వేద పండితులు శ్రీ పురాణం మహేశ్వర శర్మచే వినిపించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులైన ఒజ్జల శ్రీధర్, రజిత దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సప్తాహ ప్రవచనాలకు హాజరై దేవి కృపకు పాత్రులైన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లలితా సేవా సమితి సభ్యులు, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాక్షసులు మనతో యుద్ధానికి వచ్చినారు. ఇదివరకు మహిషాసురుడు, రక్తవీరుడు, చండముండులు, శుంభనిశుంభులు వీళ్ళందరినీ ఎంత కష్టపడి సంహారం చేసినామో అంత కష్టపడి సంహారం చేయవలసి వస్తుందేమో అని అనుకున్నాము. కానీ ఎంత సునాయాసంగా వాళ్ళు సంహరింపబడ్డారు మన చేతుల్లో. ఎవరయ్యా ఈ సంహారాన్ని చేసినది అంటే బ్రహ్మ అన్నాడు నేనే, విష్ణు అన్నాడు నేనే, శంకరుడు అన్నాడు నేనే. ఎందుకయ్యా నేనే నేనే అంటారు? మనమందరము కలిసి, ఇంద్రాది దేవతలమైన మనమందరము కలిసికట్టుగా యుద్ధం చేసినాం కావున ఆ యుద్ధంలో దేవతలమైన మనకు విజయం వాటిల్లినది అన్నారు. ఈ సభలో సుమారు గంట 2 గంటలు ఒక్కొక్కళ్ళు ఉపన్యాసం చెప్పినారు. కానీ ఎవరి వలన జయం వాటిల్లో వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు ఇక్కడ. అప్పుడు వాళ్ళ కోపం వచ్చినది. ఎవరి వలన జయం వాటిల్లినది అని అంటే ఒకళ్ళు ఉన్నారు తెలియకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి జగత్తులను సృష్టించమని బ్రహ్మలోకాన్ని, సత్యలోకాన్ని అనుగ్రహించినది అమ్మవారు. అమ్మ సృష్టి చేయలేకపోతున్నాను, నాకు ఏదైనా అనుగ్రహాన్ని ఇవ్వు అని అంటే సరస్వతీదేవిని ఇచ్చినాడు. సృష్టి చేయడం ప్రారంభించినాడు. విష్ణుమూర్తిని పరిపాలించమని పరిపాలనా సంవిధానాన్ని ఆయనకు అప్పచెప్పి వైకుంఠ లోకాన్ని ఇచ్చినది. అమ్మా ఇంత కార్యాన్ని నాకు అప్పచెప్పినావు, నేను పరిపాలన చేయలేకపోతున్నాను, నాకేదైనా అనుగ్రహాన్ని ఇవ్వు. అప్పుడు లక్ష్మీదేవిని అనుగ్రహించి ఇచ్చినది. విష్ణుమూర్తి పరిపాలించగలుగుతున్నాడు. శంకరుణ్ణి సృష్టించి సంహార కార్యాన్ని నెరవేర్చమని ఆదేశించినది, కైలాసాన్ని ఇచ్చినది. కైలాసంలో ఉన్న శంకరుడు సంహారాన్ని చేయలేక అమ్మా నాకేదైనా అనుగ్రహించు అన్నాడు. అప్పుడు పార్వతీదేవిని సృష్టించి ఇచ్చినది. శంకరుడు సంహార కార్యాన్ని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఈ కథ విన్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను. బ్రహ్మదేవుడు సృష్టి చేయగలుగుతున్నాడు అని అంటే దేని వలన, ఎవరి వలన? సరస్వతీదేవి వలన. విష్ణుమూర్తి పరిపాలనా సంవిధానాన్ని చేస్తూ ఉన్నాడు అని అంటే ఎవరి వలన? లక్ష్మీదేవి వలన. శంకరుడు సంహార కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు అంటే దేని వలన, ఎవరి వలన? ఒకవేళ వాడే కనుక లేకపోతే సృష్టితుల సంహారాలు చేయగలుగుతారా? శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో గత 7 రోజుల నుంచి శ్రీమద్ దేవి భాగవత పురాణ కాలక్షేపం కూడా నడుస్తూ వస్తున్నది. బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిచే చాలా భక్తి శ్రద్ధలతోని ఎంతో వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు చివరి రోజు. ఈరోజు ఉదయం నుండి కూడా ఈ విశ్వనాథ ఆలయంలో నవచండీ యాగం, అదేవిధంగా షోడశోపచార పూజ, సుహాసిని పూజ, కన్యకా పూజలు కూడా నిర్వహించడం అనేటువంటిది జరిగింది.
ఎందుకంటే లలితా సేవా సమితి పరిపూర్ణంగా పూర్తి గత 12 సంవత్సరాల నుండి కూడా ఆధ్యాత్మిక సేవలో ఉండి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నది. దీనికి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మాకు చాలామంది భక్తులు కానీ, పుర ప్రముఖులు కానీ, ప్రజలు కానీ అందరూ సహకరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మా లలితా సేవా సమితి సభ్యులు నిరంతరం కూడా కృషి చేస్తూ వాళ్ళ పనులన్నీ కూడా విడిచిపెట్టుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ పురాణం మహేశ్వర శర్మచే హరివంశం అనేటువంటి ఒక పురాణాన్ని చెప్పించాలి అనేటువంటి ఒక సంకల్పం కూడా కలిగి ఉన్నది. దాన్ని త్వరలో కూడా తెలియజేస్తాం. మనకు పురాణం మహేశ్వర్ శర్మ చాలా గొప్పనైనటువంటి వ్యక్తి, తెలంగాణలోనే చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. శృంగేరి భారత తీర్థ స్వామితే కూడా సత్కారం పొందిన వ్యక్తి. ఆయన ఒక పురాణ విషయమే కాకుండా షడ్శాస్త్రాలు కూడా చదువుకొని క్రమాంతం కూడా నేర్చుకున్నటువంటి క్రమాపాటి శ్రీ పురాణం మహేశ్వర శర్మ. వారు మనకు సమయం ఇచ్చి ఈ మంచిర్యాల పట్టణంలో ఈ పురాణ కాలక్షేపం చేయడం వారికి మా లలితా సేవా సమితి ద్వారా మరియు మంచిర్యాల పుర ప్రముఖుల ద్వారా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. అమ్మవారి ఆదిపరాశక్తి మా అందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చింది. మా గురువు గారి ద్వారా మా శ్రీ లలితా సేవా సమితి 12 సంవత్సరాల నుంచి ఎన్ని అంటే మనము ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నది. ఆధ్యాత్మికంగా, సామాజికంగా ప్రతి దాంట్లో మా ఆడవాళ్ళం అయినా కానీ శక్తి అంటే అమ్మవారు, ఆడవాళ్ళు కూడా శక్తి స్వరూపులని ప్రతి ఒక్కరు కూడా శ్రీ లలితా సేవా సమితి సభ్యులందరూ కలిసి 12 ఏళ్ల నుంచి ఎంతో మా గురువు గారి ఆలోచనలతోటి ముందుకు పోతూ ఆధ్యాత్మికంగా మంచిర్యాలలో చాలా హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీమద్ దేవి భాగవత సప్తాహం శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిచే, వారి పెద్ద గురువులు వారిచే మనం ఇక్కడ ప్రవచనం చెప్పించుకుంటున్నాము. ఎంతో చక్కగా జరిగింది 7 రోజులు. ఈ 7 రోజులు ప్రతిరోజు సహకరించిన భోజనానికి కూడా అన్నదాతలు, ప్రతి కార్యక్రమానికి సహకరించిన దాతలు, విశ్వనాథ స్వామి దేవస్థానము మరియు పుర ప్రముఖులు ప్రతి ఒక్కరు శ్రీ లలితా సేవా సమితి సభ్యులందరూ కూడా దీనికి ఎంతో కృషి చేస్తూ ఈ రోజుకి ఈ చండీ యాగము తోటి మన్వీప వర్ణనతోటి ముగిస్తున్నాము. తెలంగాణ వాడ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి నది వద్ద గంగాదేవికి పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వాడ బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు బోడంకి మహేష్ మాట్లాడుతూ, గంగాదేవికి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వాడ బలిజ కుల సంఘాల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరుగుతుందని, వాడ బలిజ మత్స్యకారులు గంగాదేవి దయ వలన చేపలు పడుతూ జీవనం సాగిస్తారని, అంతేకాకుండా సబ్బండ వర్గాల ప్రజలు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి పవిత్ర పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ రోజు గోదావరి నదిలో పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి మేకలను బలి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎల్లకాలం సబ్బండ వర్గాల ప్రజలను చల్లగా చూడాలని ఆ గంగాదేవిని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాడ బలిజ సంఘ రాష్ట్ర కార్యదర్శి బోడంకి చందు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎర్రోలు మల్లయ్య, జిల్లా కార్యదర్శి పాణ్యం కుమార్, పట్టణ అధ్యక్షులు కార్యదర్శి బోడంకి కుమార్, సత్తయ్య, దశరథం, పరశురాం, రాజన్న, తిరుపతి, శ్రీను, మనోజ్, నాగమణి, రాజేశ్వరి, అంజలి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తెలంగాణ వాడబల్జ సేవా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గంగామాత పూజ చేయడం జరుగుతూ ఉంది. ఈ గంగామాత పూజ ఉద్దేశం ఏమిటంటే, గంగలో ప్రజలు అనేక రకాల సబ్బన్న రకాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా మంచి చెడు కార్యక్రమానికి గోదావరి నది తీరానికి వచ్చి మంచి చెడు కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈ సబ్బన్న వర్గాలు అంతేకాకుండా మత్స్యకారులు కూడా వలలు వేసి చేపలు పట్టడము ఇవన్నీ చేస్తారు. కాబట్టి అది సబ్బన్న వర్గాలు ఇక్కడ మంచి చెడు కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి గోదావరిలో అందరూ కూడా సకల సంపదలతో ఉండాలని, చల్లగా చూడాలని గంగామాతకు మేము పూజ చేయడం జరుగుతుంది. ఈ పూజలో పసుపు కుంకుమలు గంగామాతకు సమర్పించడము, కొబ్బరికాయలు సమర్పించడము, ఒక మేకపోతును కూడా సమర్పించడం జరుగుతూ ఉంది. ఈ ఇక్కడికి వచ్చిన గంగామాత పూజకు వచ్చిన మా అక్కలకు అన్నలకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల తెలంగాణ మొత్తం వాడబల్జ సేవా సంఘం ఆధ్వర్యంలో గంగాదేవికి ఈరోజు పూజ చేయడం జరిగింది. అందరూ వచ్చిన మా కులస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా మాకు ఒక గంగమాత గుడి ఇక్కడ గంగక్కడ ఏర్పాటు చేయాలని, అందరూ సంపన్న వర్గాలు అందరూ వస్తారు కాబట్టి గవర్నమెంట్ మత్స్యకారులను అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట రాజీవ్ రహదారి సమీపంలో గాంధారి మైసమ్మ తల్లి బోనాల జాతర ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత గాంధారి మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకోవడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో వర్షాలు మంచిగా కురిసి రైతులకు మంచి పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నాను. అమ్మవారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మందమరి ఎంఆర్ఓ, కేతనపల్లి మున్సిపల్ కమిషనర్, బెల్లంపల్లి ఏసీపీ, మున్సిపల్ చైర్మన్ జంగంకల, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కేతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నల్లాల ఉదయలు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, రఘునాథ్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, గోపతి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు, కార్యకర్తలు, గాంధారి మైసమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో గంధారి మైసమ్మ బోనాలు చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు దర్శనానికి 2 కిలోమీటర్ల లైన్ ఆల్రెడీ ఉంది. బోనాలు అక్కడ పెట్టడం జరిగింది. అన్ని బోనాలు కూడా ఇక్కడ గంధారి మైసమ్మ దగ్గర ప్రజలందరూ కూడా వారి కోరికలన్నీ కూడా మొక్కుకుంటారు. నేను కూడా ఏదో మొక్కుకున్నా. ఈసారి మంచి వర్షాలు పడుతున్నాయి, రైతులకు మంచి పంటలు పడాలి, ఎక్కువ ఎత్తున ఆదాయం రాష్ట్రానికి రావాలి, గ్యారంటీ ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అమలు కావాలి. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఆ ఇల్లు గురించి మీరు తొందరగా గ్యారంటీ అమలు చేయమని చెప్పి ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఎట్లయితే రుణమాఫీ చేయాలని కంకణం కట్టుకుందో, ఈ ఇందిరమ్మ ఇల్లును కూడా త్వరలోనే అందరికీ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. 72,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. రైతులకు, ప్రజలకు అందరికీ కూడా మేలుగా చేయమని చెప్పి గంధారి మైసమ్మ గారిని మొక్కడం జరిగింది. గంధారి మైసమ్మ కాడ బోనాలు చేయడం జరుగుతుంది ఆషాఢ మాసంలో. ప్రతి సంవత్సరం ఇక్కడ
పిల్లలు జిల్లలు పాడి పంట అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాం. సుమారు 2004 నుండి ఇక్కడ శ్రీ శ్రీ గాంధారి మైసమ్మ బొక్కలగుట్ట హైవే వద్ద గల ఈ యొక్క ఆలయాన్ని గత 20 సంవత్సరాల నుంచి ఈ బోనాలు చాలా విజయవంతంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కానీ యావత్ లోకం కానీ బాగుండాలి, అందరూ బాగుండాలి, పాడి పంట అందరూ రైతులు బాగుండాలి, ఇక్కడ వచ్చే వాహనదారులు కూడా క్షేమంగా ఇంట్లో చేరాలని చెప్పేసి అనుకుంటూ ఇక్కడ ఈ యొక్క అమ్మవారిని స్థాపించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని స్థాపించినాక ఇప్పటి వరకు ఎలాంటి అవరోధాలు లేకుండా 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇక రాబోయే రోజులలో కూడా ఈ యొక్క అమ్మవారి బోనాల జాతర ఇంకా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మా కమిటీ తరఫున మేము అనుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు వాళ్ళందరికీ అమ్మవారి కృప ఉండాలని చెప్పేసి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 4వ వార్డు విఘ్నేశ్వర కాలనీలో ఆదివారం వైభవంగా కాలనీవాసులంతా కలిసి పోచమ్మ బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలను రక్షించాలని పోచమ్మ తల్లిని కోరుతూ ఈ బోనాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత 100 సంవత్సరాలుగా ప్రజలను కాపాడుతున్న పోచమ్మ తల్లిని బోనాలు సమర్పించడం ద్వారా ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా కాలనీవాసులందరూ ఐక్యంగా కలిసి పోచమ్మ బోనాలు నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వై పట్టణ కార్యదర్శి పడాల రవీందర్, చిట్టంపల్లి శ్రీనివాస్, చంద్రయ్య, బండారి శ్రీను, రవి, అంకం శ్రీనివాస్, శంకర్, అంజన్న, నర్సయ్య, రాజయ్య, కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రోజు మంచిర్యాల మున్సిపల్లో 4వ వార్డులో విఘ్నేశ్వర కాలనీలో అందరూ ఒక్కటై పోషమ్మ బోనాలు పోవడానికి ముందు రావడం జరిగింది. ఈ పోషమ్మ బోనాలు అనేది ఎందుకు జరుగుతారంటే ఈ వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు, అంటువ్యాధులు, రోగాలు రాకుండా గత కాలంలో దాదాపు 100 సంవత్సరాల క్రితము పోషమ్మ తల్లిని మొక్కడం ద్వారా, ఆ బోనాలు పోయడం ద్వారా ఎలాంటి రోగాల నుంచి రాకుండా ఆ తల్లి కాపాడింది. అప్పుడు ఈ వైద్యం అనేది అభివృద్ధి చెందలేదు, వీళ్ళు పెద్ద పెద్ద ఆసుపత్రులు లేవు. అప్పుడు ఆ కాలంలో పోషమ్మను మొక్కడం వల్లనే, మాకు బోనాలు పోయడం వల్లనే ఎలాంటి రోగాలు రాకుండా కాపాడిందనే కృత నమ్మకంతో, కృత నిశ్చయంతో ఈ ఆనవాయితీ కొన్ని 100 సంవత్సరాలతో నడుస్తుంది. ఆ విధంగానే ఈ విఘ్నేశ్వర కాలనీ, మా చున్నంబట్టి వాళ్ళని విఘ్నేశ్వర కాలనీ వాళ్ళందరూ అమ్మవారికి మొక్కుతూ ఈ బోనాలు సమర్పించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని మరొకసారి ఆ తల్లిని కోరుకుంటున్నాం. ఆషాఢ మాసంలో మేము మహిళలందరం కలిసి పోషమ్మ బోనాలు చేద్దామని, అందరం ఆయుర ఆరోగ్యాలతో అందరం మంచిగా ఉండాలనేసి మేము పోషమ్మ బోనాలు చేసుకుంటున్నాం మా విఘ్నేశ్వర కాలనీ వాళ్ళందరం. జైపూర్ పెగడపల్లి మధ్యన గల ఈదుల వాగుపై వంతెన నిర్మించి అనుసంధానంగా నిర్మించిన అప్రోచ్ రోడ్లో ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం 10 రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో అప్రోచ్ రోడ్డులో గుంతలు ఏర్పడి ఆదివారం రోడ్డు మీదుగా ప్రయాణించిన పలువురు వాహనదారులు పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. గత సంవత్సరం ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జైపూర్ నుంచి పెగడపల్లి మీదుగా వివిధ గ్రామాలకు ప్రయాణించే వారి సౌకర్యార్థం ఈదెల వాగుపై హైలెవెల్ వంతెన నిర్మించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయడం సంతోషించాల్సిన విషయమే. కానీ వంతెన పటిష్టంగా నిర్మించి అనుసంధానంగా నిర్మించిన అప్రోచ్ రోడ్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పరిసర గ్రామాల వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా R&B అధికారులు తగు విధంగా స్పందించి అప్రోచ్ రోడ్డు పటిష్టంగా నిర్మించి వాహన రాకపోకలకు అనుకూలంగా చేయాలని వాహనదారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
మందమరి మండలంలోని బురదగూడెంలోని త్రిశక్తి అష్టలక్ష్మి అమ్మవారికి ఆదివారం ఆషాఢమాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. స్థానిక అంగడి బజార్లోని సిఎస్పి రోడ్డు నుంచి మొదలైన బోనాల జాతర పాత బస్టాండ్ మీదుగా ఊరేగింపుగా సాగి బురదగూడెంలోని అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో బోనాలతో ఘనంగా ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే బోనం ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు మాజీ జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదేలు మాట్లాడుతూ వర్షాలు బాగా కురవాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని, ఇందులో భాగంగానే 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సతీష్ భవానీ దంపతులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు సుదర్శన్, మండ భాస్కర్, పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, కిరణ్, తిరుమల రెడ్డి మరియు స్థానికులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఇది రెండో దేవాలయం. చుట్టూ శక్తి పంచాయతన పరివార దేవాలయం అనేది ప్రపంచంలో శంబాలలో తప్ప ఎక్కడ లేదు. మళ్ళీ మందమరిలో 2 ఎకరాల ప్రాంగణంలో 21 దేవాలయంతో నిర్మాణం జరుగుతుంది. ఇక్కడంతా కూడా లలిత, రాజ్యశ్యామల, వారాహి, దశమహావిద్యలు, కామాఖ్య అంటే అస్సాంలో ఉంటుంది, మళ్ళీ మన మందమరిలోనే ఉంటుంది. కాబట్టి చుట్టూ కూడా దరిదాపు అన్ని దేవతలు, ఈ దేవత లేదు అనకుండా ఇక్కడ ప్రాంగణంలో దేవాలయం నిర్మాణాలు 2 ఏళ్ళుగా జరుగుతుంది నిర్మాణం. కార్తీక మాసంలో మళ్ళీ సారిని ఆహ్వానించడం జరుగుతుంది. కార్తీకంగానే మార్గశిరంలో ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. మీ అందరూ కూడా ఇదే విధంగా వచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియపరుస్తుంది. తిర్యాని మండలం జీవకోటి మనగడకు చెట్లే ఆధారమని మాజీ ఎంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, అటవీశాఖ మండల అధికారి శ్రీనివాసులు అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తిర్యాని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవకోటి మనుగడ సాగించాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని రక్షించాలని తెలిపారు. చెట్లను నాటడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటవీశాఖ తరపున మొక్కలు నాటడం జరిగిందని తిర్యాని అటవీశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మండలంలో మొత్తం
2,30,000 మొక్కలు నాటే టార్గెట్ ఉందని, అందులో ఇప్పటి వరకు 1,77,000 మొక్కలు నాటడం జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన 33,000 మొక్కలను త్వరలోనే నాటి టార్గెట్ను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బుర్ర రాజ్యలక్ష్మి మధుకర్, గిన్నెదారి ఇన్ఛార్జి రేంజ్ అధికారి ప్రవీణ్, డిప్యూటీ రేంజ్ అధికారి సంతోష్, అటవీశాఖ అధికారులు మహేందర్, రామ్ సింగ్, సూర్యనారాయణ, శ్రీనివాస్, నరేష్, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, వాచర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా తిర్యానీలోని జూనియర్ కాలేజీల్లో ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మొక్కలు నాటడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి మొక్కలు పెట్టడం అనేది. అప్పుడు మాత్రమే చెట్లు పెరిగేసేసి మనకు వర్షాలు సకాలంలో కురవడం జరుగుతుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న జంతువులు కూడా మన గ్రామాల్లోకి రాకుండా ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. సో కనుక ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా భావించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మండలంలో 2,30,000 మొక్కలు టార్గెట్ ఉన్నది. దానిలో భాగంగా 1,77,000 మొక్కలు నాటడం జరిగింది. మిగతా కూడా ఇంకో 30,000-40,000 త్వరలోనే నాటేసేసి మొత్తం మా మండల టార్గెట్ని రీచ్ చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుయాని మండలంలోని జూనియర్ కాలేజీలో వనమహోత్సవ ప్రోగ్రాం చేయడం జరిగింది. చెట్లు నాటడం జరిగింది ఫారెస్ట్ డే సందర్భంగా. అదేవిధంగా తిర్యాని మండల ప్రజలకు తెలియజేయమంటే ఫారెస్ట్ అనేది వాళ్ళదే అనేది కాదు. మనం అడవి బాగుంటేనే అందరం బాగుంటాం. వర్షాలు సకాలంగా వర్షాలు కురుస్తాయి. ఆ చెట్లతో పాటు మన ఈ ఏదైనా ఆదివాసుల జీవనోపాధి కూడా ఆ చెట్లపైన ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటి దాన్ని రక్షిస్తే మనకు అది మనల్ని రక్షిస్తుందని ఈ కారణం తెలియజేస్తూ ముగిస్తున్నాను. కేతనపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ పోగుల మల్లన్న ఆధ్వర్యంలో పూల మొక్కలు, పళ్ల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ నరేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆశమనేని సత్యనారాయణ, పొరిళ్ల రవి, బుద్దం రాజు, అధ్యక్షురాలు భారతి, వార్డు ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రమాదకర స్థితిలో ఉన్న కాళేశ్వర ప్రాజెక్టును టీఆర్ఎస్ నాయకులు సమర్థించుకోవడం హాస్యాస్పదం. విలేకరుల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కేంద్రం విశ్వనాథ్ ఆలయంలో ముగిసిన శ్రీమద్ దేవి భాగవత సప్తాహ ప్రవచనాలు. ఈ నెల 22 నుంచి ఆదివారం వరకు సప్తాహ ప్రవచనాలు వినిపించిన వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ. తెలంగాణ వాడ బలిజకుల సంఘాల ఆధ్వర్యంలో గోదావరి నదిలో గంగామాతకు పూజలు. గోదావరిలో పూజలు నిర్వహించి చల్లంగా చూడాలని గంగాదేవిని కోరిన వాడ బలిజకుల సంఘాల నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.